Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome back to another beautiful video. ఈ వీడియో అయితే స్పెషల్లీ ఫర్ గర్ల్స్ ఎవరైతే బాగా షాపింగ్ చేస్తారో అంటే లైక్ మంచిగా ముందు ప్లాన్ చేసుకుంటారో. సో ఈ వీడియో స్పెషల్లీ ఫర్ గర్ల్స్. ఏంటంటే మనం ర్యాండమ్గా షాపింగ్ యాప్స్లో అప్పుడప్పుడు ఎత్తుకున్నప్పుడు కొన్ని మంచి బ్యూటిఫుల్ ఐటమ్స్ మనకు కనిపిస్తాయి కదా, ఫేవరెట్ లిస్ట్లో మనం అవి యాడ్ చేసుకుంటాము. సో పర్సనల్గా ఏమైనా అకేషన్స్ ఉంటే వాటిని ఆర్డర్ పెట్టుకుంటాము. సో నేను అలాగా కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అండ్ నార్మల్ ఇవి సెట్స్ అట్లాంటివి తీసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ పర్ల్ సెట్, ఇదైతే నాకు ది మోస్ట్ ఫేవరెట్ సెట్ అనొచ్చు. ఎందుకంటే ఇట్లా మంచిగా ప్రిన్సెస్ లుక్ క్రియేట్ చేద్దామని నేను ఒకటి అనుకున్నాను. నా బర్త్డే అవుట్ఫిట్కి సైడ్కి నేను ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా, ఆ క్లిప్పింగ్లోనే నేను నా బర్త్డే అవుట్ఫిట్ వేసుకున్నాను. దీనికి సపరేట్ వీడియో పోస్ట్ చేశాను, లైక్ నేను ఎక్కడ పర్చేస్ చేసుకున్నాను, కాస్ట్ డీటెయిల్స్ అండ్ ఎన్ని డేస్లో నాకు రిసీవ్ అయింది. సో ఆ వీడియో చూడకపోతే చూడండి. సో పర్ల్స్ సెట్కి వచ్చేస్తే ఇది నాకు చాలా రీజనబుల్గా పడింది అమెజాన్లో. సో నేను ఇట్లనే ర్యాండమ్గా ఎప్పుడో 6 months బ్యాక్ చూసి ఫేవరెట్ లిస్ట్లో పెట్టేసుకున్నాను. నాకు బర్త్డే అప్పుడు ఇంకా అది రిక్వైర్మెంట్ అనిపించి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇవేంటంటే పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చింది. సో కాబట్టి ఇది ఏంటంటే మంచి రాయల్ లుక్ యాడ్ అవుతుంది. మీరు ఏ లుక్ క్రియేట్ చేసినా, ఐ మీన్ లైక్ శారీస్కి కానీ, డ్రెస్సెస్కి కానీ, లాంగ్ గౌన్స్కి కానీ ఏది వేసుకున్నా మంచి లుక్ వస్తుంది. సో ఇయర్ రింగ్స్ కూడా బాగా వచ్చినాయి. యాక్చువల్గా నేను పర్చేస్ చేసి ఆర్డర్ పెట్టుకునేటప్పుడు నాకు సైజ్ అంటే లైక్ మీడియం అంత చిన్నగా అనిపించింది, లైక్ ఓకే అనుకున్నాను. బట్ సైజ్ చూస్తే చాలా మంచి సైజ్ వచ్చింది. అండ్ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రైస్ 300 చేంజ్కి ఇంత మంచి సెట్ వచ్చిందా అని నాకు అనిపించింది. సో ఇదైతే వర్త్. క్వాలిటీ ఆఫ్ ద సెట్ కూడా చాలా బాగుంది. అండ్ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పర్ల్స్ అవన్నీ బయటకు ఉన్నాయి, ఇట్లా లోపల ఫిక్స్డ్ అయి లేవు, బయటకు ఉన్నాయి. కాబట్టి సపోజ్ పైనుంచి పట్టుమని స్లిప్ అయి కింద పడ్డదనుకో ఆ పర్ల్స్ అనేవి పోతాయి. సో అది కొంచెం మనం చూసుకోవాలా. ప్రైస్ అయితే రీజనబుల్. సో మీకు నచ్చితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. సో సెకండ్ అయితే ఈ హెయిర్ యాక్సెసరీస్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. రిసీవ్ అయ్యాక మస్తు డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే నేను 299కి పెట్టుకున్నా. అది రిసీవ్ అయ్యాక నాకు అనిపించింది ఏంటంటే ఇది 150కి వచ్చేస్తుంది లేదా 100 రూపీస్కి వస్తుంది అని అనిపించింది. ఎందుకంటే మనం నార్మల్గా బాగా షాపింగ్ చేసే వాళ్ళకి లేదా లోకల్ మార్కెట్స్కి వెళ్ళే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది లైక్ అంత ప్రైజీ కాదు. ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రిటర్న్ చేద్దామని నేను అమెజాన్లో చూస్తే అసలు రిటర్న్ ఆప్షన్ లేదు దానికి, ఓన్లీ బయింగే. సో ఇట్లాంటివి మనతోటే అయితే అనిపిస్తుంది, మీతో కూడా అవుతాయా? నాతో అయితే ఇలా అయ్యింది ఈసారి. సో ప్రోడక్ట్కి వచ్చేసి అది ఇట్లా 2 lines లాగా వచ్చినాయి, పర్ల్స్ అండ్ స్టోన్స్ వచ్చినాయి దానికి. సో దాన్ని మనం మంచిగా హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. నేను ఇది ర్యాండమ్గా నా ఓపెన్ హెయిర్ పైన పెట్టి చూపిస్తున్నా. సో రెండు సింగిల్స్ జాయిన్ చేసి పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, లేదా డబుల్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ప్రైజింగ్ పార్ట్ పక్కన పెడితే మంచి టైం తీసుకొని మనము హెయిర్ స్టైల్ ఏందని ముందే ప్లాన్ చేసుకొని మంచిగా ఇప్పుడు నాదైతే మంచిగా అంటే లైక్ ఫ్రిజీ హెయిర్. సో నేను దాన్ని ముందే ఏంటంటే కొంచెం స్ట్రైట్నింగ్ అన్నా లేకపోతే కర్ల్స్ అన్నా లేదా వేవీ అట్లా అనుకొని నేను చేసుకుంటాను హెయిర్. సో ఆ హెయిర్ స్ట్రైట్నింగ్ అనుకున్నప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటా పెట్టుకుంటే మాత్రం లుక్ అదిరిపోతుంది. అంటే లైక్ ఏదైనా ఈవెంట్కి వెళ్తున్నారంటే మీరే స్పెషల్ అనిపిస్తారు. అండ్ ఇదేంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, మంచిగా 1 line ఉంది. పెద్ద లాంగ్ హెయిర్ అయితే మీరు స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకొని, లేదంటే ఇట్లా సైడ్కి క్రౌన్ లాగా పెట్టుకోవచ్చు, సైడ్కి పెట్టుకోవచ్చు. అంటే మనం ఎలా అంటే అలా దాన్ని ట్విస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎట్లా పెట్టుకుంటామంటే సైడ్కి 2 holes వచ్చినాయి, దానికి పిన్స్ వచ్చినాయి. సో ఆ పిన్స్ త్రూగా మీరు దాన్ని ప్రాపర్గా సెక్యూర్ చేసి హెయిర్స్లో పిన్స్తో పెట్టొచ్చు. థర్డ్ హెయిర్ యాక్సెసరీస్ వచ్చేసి ఇది కూడా నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. కొరియన్ స్టార్ పిన్స్ కూడా ఒక మంచి లుక్ వస్తాయి, అంటే లైక్ ఒక స్టార్ షేప్లో ఉంటాయి అన్నమాట పిన్స్ అన్నీ. చాలా క్యూట్ అనిపించి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకసారి నేను హెయిర్ పిన్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. చూడగానే నాకు బాగా నచ్చాయి, చిన్నగా క్యూట్గా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇవి యాక్చువల్లీ కొరియన్ స్టైల్ పిన్స్ అని ఉన్నాయి. సో ఆర్డర్ పెట్టుకున్నాక నాకు 10 పిన్స్ వచ్చాయన్నమాట ఒక ప్యాక్లో, ఇటు 5 సైడ్ అటు 5 సైడ్. అండ్ ఇవన్నీ ఏంటంటే పర్ల్స్తో డిజైన్ చేసి ఉన్నాయి, ఇట్లా స్టార్స్ లాగా కనిపిస్తాయి మనం దూరం నుంచి చూస్తే. మంచిగా టైం తీసుకొని
మీరు హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకుంటారా? లేదా కర్ల్స్ చేసుకుంటారా? చేసుకొని మంచిగా లైక్ డ్రెస్‌కి తగ్గట్టు మనం హెయిర్ స్టైల్ ప్లాన్ చేసుకుంటాం గదా! సో, అలా హెయిర్ స్టైల్ ఏయించుకున్నాక పెట్టుకుంటే మస్తు అదిరిపోతది. ఇది నేను ర్యాండమ్‌గా నా ఓపెన్ హెయిర్ పైన 3 పిన్స్ ఇటు, 3 పిన్స్ అటు పెట్టి చూయిస్తున్నాను. లుక్ అయితే ఇలా ఉంది. మస్తు క్యూట్ అనిపిస్తది మనకి. ఇట్లా క్రౌన్ పెట్టుకుంటాం గదా! ఆ ఫీల్ ఒస్తది. నేను స్పెషల్లీ ఇలా క్రౌన్ లాగా స్టైల్ చేద్దామని పిన్స్ కొన్నాను. ఇవన్నీ నేను బేసికల్‌గా నా బర్త్‌డే కోసమే షాపింగ్ చేషిన. అంటే లైక్ ఎప్పుడో యాడ్ చేసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ ఒక్కసారి నేను బర్త్‌డే కోసమే ఆర్డర్ పెట్టుకున్నాను. సో, ఇవి చాలామందేంటంటే ఇట్లా ఇండివిడ్యువల్‌గా యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఇట్లా నేనిప్పుడు స్టైలింగ్ చేస్తాను కదా! ఒక సెపరేట్ క్లిప్పింగ్ యాడ్ చేషినా చూడు, అట్లా మీరు పెట్టుకుంటే మాత్రం లుక్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంటది. అంటే మంచిగా లుక్ ఒస్తది. మనం ప్రాపర్‌గా కిడ్స్‌కి గూడా మంచిగా హెయిర్ స్టైల్ చేసి పెట్టొచ్చు. సో, ఫోర్త్ వచ్చేసి నేనొక సెట్ ఇది నేను ర్యాండమ్‌గా ఇట్లా జస్ట్ చూస్తూ ఉంటే స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ సెట్ అనిపిచ్చింది. యాక్చువల్లీ నా దగ్గర ఒక గ్రీన్ కలర్ డ్రెస్ ఉంది. ప్లస్ సారీ ఉంది. ఆ రెండిటికి యూజ్ అవుతదని ఈ సెట్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది గూడా రూ. 300 అంతే కాస్ట్. 300 చేంజ్. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అసలు మీరు సెట్ చూస్తే మస్తు క్యూట్ అండ్ హెవీ అనిపిస్తది. అంటే ఒక్క పీస్ చాలు. ఇంకా మనం వేరేవేమీ పేరప్ చేయాల్సిన అవసరం లేదు. సో, దీనికేంటంటే కంప్లీట్‌గా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగరింగ్ వచ్చింది. మీకు దాంట్లో చూస్తే పర్ల్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. సో, నేను ఫస్ట్ అయితే ప్లెయిన్ మొత్తం కంప్లీట్ వైట్‌లో కొందాం అనుకున్నా. బట్ ఏంటంటే అదంతా లుక్ రాట్లేదు. ఇట్లా వైట్, రెడ్ అట్లా అయితే కొంచెం లుక్ అనేది నీట్‌గా ఉంది. సో, అలా అని చెప్పి నేను గ్రీన్ కలర్‌ది పర్చేస్ చేసుకున్నా. ఎందుకంటే నా దగ్గర గ్రీన్ సారీ కమ్ డ్రెస్ ఉంది. సో, రెండిటికి యూజ్ అవుతుందని తీసుకున్నా. ఇది నేను ఇక్కడ డీటెయిలింగ్‌గా చూపిస్తున్నా. పైన ఇట్లా పర్ల్స్ వచ్చినాయి. ఇట్లా లాకింగ్ సిస్టమ్ లాగా. కిందంతా స్టోన్స్ వచ్చినాయి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇట్లా సేమ్ మొత్తం డ్రాప్లెట్ డిజైన్ లాగానే ఉంది కంప్లీట్‌గా. ఫింగరింగ్ వచ్చింది. సో, ఇది నేను లైక్ స్పెషల్లీ శారీ అండ్ డ్రెస్ కోసం తీసుకున్నా. నాకైతే వర్త్ అనిపిచ్చింది. అంటే ఇంకా ఆ ప్రైస్‌కి మనం ఇంకెక్కువ ఫ్యాన్సీ అండ్ క్వాలిటీ అని ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, నాకైతే సూపర్బ్ అంటే సూపర్బ్ అనిపిచ్చింది. సో, ఇది నా కలెక్షన్ బర్త్‌డేకి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ గైస్. సో, నా షాపింగ్ ఐడియా ఎట్లా అనిపిచ్చింది అంటే మెయిన్‌గా నేను కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అకేషనల్‌గా చూసుకుంటాను. సో, ఇది నా షాపింగ్ ఐడియాస్. సో, మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.